అన్నదాత పోరుబాట కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించిన వైసీపీ శ్రేణులు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పట్టణ అధ్యక్షుడు వెంకట చంద్రశేఖర్ బుల్లినేని ఆధ్వర్యంలో వాసర్ల గార్డెన్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాత పోరుబాట కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకట చంద్రశేఖర్ మాట్లాడుతూ, వైసీపీ పార్టీ అంటే రైతు పక్షపాత పార్టీ, రైతు శ్రేయస్సు కోరుకునే పార్టీ. కూటమి ప్రభుత్వంలో యూరియా కొరతతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రేపు జరగబోయే వైసీపీ పార్టీ అన్నదాత పోరుబాట కార్యక్రమానికి వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు. ఇప్పుడు నువ్వు తప్పుకున్నా కాబట్టి మేము వచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే రైతు పక్షపాత పార్టీ. రైతు శ్రేయస్సుగా ఉంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని భావించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు పిలుపు మేరకు మరి ఎరువులు బ్లాక్ మార్కెట్ కి తరలింపుపై అన్నదాత పోరు అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రేపు జిల్లా కేంద్రాల్లో ఆర్డీఓ ఆఫీసులో అందరం కూడా రైతుల ద్వారా నిరసన తెలియజేసి మరి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మరి కూటమి ప్రభుత్వం ఎరువులని బ్లాక్ మార్కెట్ కి తరలిపోవట్లేదు అని చెప్తా ఉన్నారు. మరి ప్రచార మాధ్యాల్లో 1410 టన్నులు ఎరువులు బ్లాక్ మార్కెట్ లో విజిలెన్స్ వారు పట్టుకున్నట్టుగాను, మరి అదేవిధంగా 69 మంది డీలర్లపై కేసులు నమోదు చేసినట్టుగాను, 9 క్రిమినల్ కేసులు కట్టినట్టుగాను ఈ ప్రచార మాధ్యాల్లో మరి జరుగుతూ ఉంది. మరి అదే నిజమైతే ఎరువులు బ్లాక్ మార్కెట్ లోకి వెళ్ళట్లేదు అనడం వల్ల ఎంతవరకు కరెక్ట్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తా ఉంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు రైతులకి విత్తనం దగ్గర నుంచి పంట ఉత్పత్తి వరకు అనేక సంక్షేమ పథకాల ద్వారా రైతుకు గిట్టుబాటు ధర కల్పించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి ఆర్బీకే సెంటర్ల ద్వారా రైతులకి ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేసి, ఆఫీసులు ఏర్పాటు చేసి, అందులో ఉద్యోగస్తులను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణలో ఈ యొక్క రాష్ట్ర రైతాంగం అందరూ కూడా నష్టపోకుండా వాళ్ళకి ఆర్థికమైనటువంటి భరోసా కల్పించి మార్కెట్ కల్పించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి అదేవిధంగా ఈ సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలో కానీ, సకాలంలో ఎరువులు అందజేయడంలో కానీ, సొసైటీల ద్వారా అదే ఆర్బీకే సెంటర్ల ద్వారా రైతుకి వెన్నంటి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నిటిని కూడా తుంగలో తొక్కి మరి రైతులను నిర్లక్ష్యంగా చేయడాన్ని నిరసిస్తూ రేపు ఉదయం అమలాపురం నియోజకవర్గ రైతాంగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వెన్నంటి నిరసన తెలియజేస్తూ ఆర్డీఓ గారికి ఈ యొక్క ఎరువులని గిట్టుబాటు ధరని కల్పించాలని వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మన రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రేపు రైతు పోరుకి రైతులందరూ కూడా సన్నద్ధమై ఈ రైతు పోరుకి పాల్గొనవలసిందిగా వేళ రైతులకు జరుగుతున్న అన్యాయాలపై ఇప్పుడు ఒక కరెంట్ అవనివ్వండి, యూరియా అవనివ్వండి, అన్నిటి మీద కూడా ఇన్సెట్ సబ్సిడీ కూడా కరెక్ట్ గా ఇవ్వకపోయినా వాళ్ళు ఇస్తున్నట్టు చూపించుకుని ఇదంతా కూడా దొంగ మార్కెట్ కి, అక్రమ మార్కెట్ కి వెళ్లే విధంగా వాళ్ళు పార్టీ నాయకులే దీన్ని సొమ్ము చేసుకుంటున్నారని దీన్ని వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తూ రేపు రైతు పోరుకి అందరూ కూడా పాల్గొనాలని ఈ సభాముఖంగా కోరుకోవడం జరుగుతుంది.